నమస్కారం, రాకే న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా డిఎస్సిపై అపోహలు వీడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల పిలుపు. ఎమ్మెల్యే చదలవాడ చీపురు పట్టుకున్న క్షేత్రస్థాయిలో శానిటేషన్ శూన్యం. కంపోస్ట్ యార్డును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని నవయుగ ఫంక్షన్ హాలులో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి హనుమంతరావు ఆధ్వర్యంలో మెగా డిఎస్సి రౌండ్ టేబుల్ సమావేశాన్ని మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, డిఎస్సి అభ్యర్థులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఒక రాక్షస క్రీడ ఆడటానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, మసిబూసి మారేడికాయ చేయాలని, అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడానికి సర్వ ప్రయత్నాలు చేసే దాంట్లో ముఖ్యంగా యువత మీద మానసికమైనటువంటి వ్యధని కలగజేయడానికి ఒక ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూ ఉంది ప్రభుత్వం మీద. ఏమిటి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే, మెగా డిఎస్సి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు మనం చెప్పాం, కూటమి నాయకత్వం ప్రభుత్వంలోకి వచ్చినట్లయితే మెగా డిఎస్సిని నిర్వహిస్తాం. ఆ చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయడానికి మీ అందరి ఆశీస్సులతో ఏర్పడ్డటువంటి కూటమి నాయకత్వం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మెగా డిఎస్సి మీద నోటిఫికేషన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధులై సంతకం కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత కొంత జాప్యం ఏర్పడటం వల్ల 25 జూన్ పరీక్ష నిర్వహించేటప్పటికే సంవత్సర కాలం అయింది మనం వచ్చేటప్పుడు. దాని మీద చిలవలు పొలవలు యువతని రెచ్చగొట్టడానికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు, లేకపోతే మెగా డిఎస్సి పెడతామన్నారు. ఈ ప్రభుత్వం మాయమాటలు చెప్పడానికి ప్రయత్నిస్తుందని చెప్పడానికి ప్రయత్నం ప్రారంభించిన సందర్భంలో మనం చెప్పాం, అప్పుడే కేటగరైజేషన్ మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేటగరైజేషన్ ఆల్మోస్ట్ సింగిల్ మ్యాన్ కమిటీ వేస్తే అది ఒక 6 months డిలే అవటం, వాళ్ళు ఇచ్చిన వెంబటే మనం నోటిఫికేషన్ని ఇవ్వటం కూడా జరిగింది. గతంలో కూడా మనం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి అంటే దీని బ్రాండ్ అంబాసిడర్ అని చంద్రబాబు నాయుడు గారు వేరే రకంగా మాట్లాడుకోవడానికి ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా రైట్ లేదని చెప్పి నేను అనుకుంటా. ఏ మెడలు రానటువంటి వాళ్ళకి కేవలం డిఎస్సిలో పాస్ అయినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ కోటాలో ఆ కుర్రాడే చెప్పాడు. తర్వాత అనుకున్నాడంట, ఈ దరిద్రం నాకెందుకు రా బాబు, ఏం పక్కన కూర్చోబెట్టారు అని చెప్పి. ఎందుకంటే హైకోర్టుకు చెప్పాడు, నేను అసలు నా సర్టిఫికేట్ని అప్లోడ్ చేయలేదండి, అందుకే నాకు ఉద్యోగం రాలేదని ఆ కుర్రాడే చెప్పాడు. ఇప్పుడు నవీన్ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చినటువంటి సబ్జెక్టులో మరి ఈ కాగితాలు అందరికి వచ్చినాయి, రాలేదు. నవీన్ అనేటటువంటి దాని గురించి మొన్న మీటింగ్లో కనీసం ఆయన పెట్టినటువంటి 1:15 నిమిషాల్లో అర్ధగంట నవీన్ గురించి మాట్లాడాడు. ఎవరా నవీను? నువ్వు నియమించుకున్నటువంటి వాడే. 2020లో అతను టెట్ రాశాడు, 133 మార్కులు వచ్చినాయి అతనికి. అతను తక్కువడేం కాదు. కాకపోతే నీ హయాంలో వాడిని అంట తయారు చేశారు మీరు. అతనే చెప్పాడు, అధికారులు కూడా చెప్పారు, ఇతను వెరిఫికేషన్కి రాలేదండి, సర్టిఫికెట్లు చూపించలేదండి, అందుకని ఇతనికి ఉద్యోగం ఇవ్వలేదండి అని చెప్పాను. అతను హైకోర్టుకు కూడా చెప్పాడు ఆ మాట. హైకోర్టుకి వెళ్ళాడు. 6వ ర్యాంక్ ఒక దాంట్లో ఇంగ్లీష్లోనో సోషల్ స్టడీస్లో ఈ కృష్ణా జిల్లాలో నెంబర్ 1 వచ్చాడంట. ఇతను మెరిట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్పా. 2020లోనే 130 మార్కులు వచ్చినాయి ఇతనికి అని చెప్పని. అతను మెరిటోరియస్ స్టూడెంట్. అందుకని ఆ నవీన్ అనేటటువంటి అతన్ని నియమించుకుంది మీరు, మేం కాదు. ఇవాళ 16,347 మందికి బహిరంగంగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. బహిరంగంగా ఎప్పుడన్నా జరిగిందా? ఇది జరిగింది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 2016 డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ విధంగానే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. బహిరంగంగా ఎటువంటి పారదర్శకంగా ఇవ్వటం మీరు వెరిఫై చేసుకోవచ్చు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా
గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం డిఎస్సి మీదే, మెగా డిఎస్సి మీదే పెడతామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం, తర్వాత దాన్ని కండక్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వారికి, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతో, దాన్ని ఎట్లయినా ఆపాలనేటువంటి ఆలోచనతో సుమారు 30 కేసులు గౌరవ న్యాయస్థానాల్లో వేసి ఎట్లయినా కానీ ఈ డిఎస్సి ఎగ్జామ్ని నిలుపుదల చేయాలని చెప్పి సాయశక్తులా ప్రయత్నించినటువంటి గొడ్డల పార్టీ వైసీపీ పార్టీ. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మొత్తాన్ని కూడా ఒక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఎంతో పగడ్బందీగా జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ని చాలా చులకనగా మాట్లాడుతూ, ఇవన్నీ కూడా, ఈ పోస్టులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని, లేకపోతే ఒక కులం వారికే స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ పోస్టులు వచ్చినాయి అని చెప్పేసి ఇవాళ చెప్తా ఉన్నారు. ఆలోచన చేయండి. 2014-19 టైంలో కూడా సిఐల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్స్గా పనిచేస్తున్న వాళ్ళకి రోస్టర్ విధానంలో వాళ్ళకి డిఎస్సి ప్రమోషన్స్ వస్తాయి. ఆ డిఎస్సి ప్రమోషన్స్లో కూడా మొత్తం 19 డిఎస్పి పోస్టులు కూడా ఒక కులానికే ఇచ్చారని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళని కూడా రెచ్చగొట్టినటువంటి పరిస్థితి. అలాగనే వాళ్ళు చెప్తా ఉన్నాం, మీరు కూడా మీ 2019-24 హయాంలో కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అది డిఎస్సి కాదనుకోండి. ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి పరిస్థితి, ఆ ఎగ్జామ్స్ని ఎక్కడ వాల్యుయేషన్ ఎక్కడ కండక్ట్ చేశారు? మీరు తీసుకెళ్ళి హాయిలాండ్ రిసార్ట్లో కూర్చుని అక్కడ పేపర్లు దిద్దేటటువంటి కార్యక్రమం చేశారు. అలా మీరు అక్కడ ఉద్యోగాలన్నింటినీ అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత మొన్న హైకోర్టులో కూడా దాని మీద ఎంక్వైరీ రావటం, దాంట్లో సీతారామాయణలు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ వారెంట్లు రావటం కూడా మనందరం చూసాం. డిఎస్సి ఎగ్జామ్స్ని, ఈ టీచర్ ఉద్యోగాల్ని ఎక్కువ శాతం డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది. మన ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తేడా చెప్పడానికే ఈ మీటింగ్ పెట్టింది. ఉపాధ్యాయులంటే చాలా కష్టపడి చదువుకుంటారు, ఈ సమాజంలో ఒక మంచి గౌరవం ఉంది, చదువుకునే మీలాంటి పిల్లలకి రోల్ మోడల్ లాగా ఉంటారని చెప్పి ఉపాధ్యాయులంటే అందరూ కూడా చాలా గౌరవం. మా పేరెంట్స్ టీచర్లే, మేము టీచర్ల దగ్గర చదువుకున్నాం. టీచర్లు అంటే ఎంత గౌరవం ఉంటుందంటే అక్కడ కూర్చున్న పిల్లలందరూ కూడా చాలా బాగా చదువుకుంటారు. మనకంటే తెలివైన వాళ్ళు ఒక డిసిప్లిన్ తోటి వాళ్ళు టీచర్ ఉద్యోగం చేస్తారని చెప్పి ఒక రోల్ మోడల్ అనమాట. ఒక టీచర్ కావచ్చు, ఒక రాజకీయ ఎమ్మెల్యే కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్ లాగా ఉంటారు. అంటే వీళ్ళ ప్రవర్తన ఎంత బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనకి తేడా మీరు గమనించాలి. ఒక ప్రణాళికాబద్ధంగా యోగా చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక దుర్మార్గపు ఆలోచనతోటి కోడి కత్తి డ్రామాలు, 3 రాజధానులను పెట్టి దుర్మార్గంగా ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వాళ్ళ బాబాయిని హత్య చేశాడు, కుటుంబ సభ్యులను దూరం చేసుకున్నాడు, ఈ రాష్ట్రాన్ని నుంచి కూడా మరి దూరం అయిపోయాడు. ఒక మంచి ఆలోచన లేని మనిషిని ఎవరు కూడా గౌరవించరు. అందుకనే ఒక రాజకీయ నాయకుడు నిజంగా సీఎంగా ఉండే వ్యక్తి ఏ విధంగా ఉండాలో అవన్నీ తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్ మోడల్. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ముగ్గురు వ్యక్తులు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే ఒక మంచి ఆలోచన, మంచి ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇటువంటి దుర్మార్గులు వేసే అబండాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చదువుకునే బిడ్డలు మీరందరూ కూడా తెలుసుకోవాలి. డిఎస్సి మీద ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి కుట్రని మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. దాన్ని విన్న తర్వాత మీరందరూ కూడా ఎక్కడన్నా దానికి సంబంధించి మీ నోటీసులో డిస్కషన్ జరిగినప్పుడు అది తప్పు మాట్లాడుతుందని మీరందరూ ఖండించడం కోసం, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మీరందరూ కూడా ఇప్పటివరకు పెద్దలు చెప్పింది విన్నారు. మేము కూడా 2 మాటలు చెప్తాను. 2018 తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది.
అప్పుడు రాశారు డిఎస్సి స్టూడెంట్స్ అంతా. 2018 తర్వాత మళ్ళా 2025 వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు, అప్పటి వరకు ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయలేదు. 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంటే జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తానని చెప్పి ప్రకటించి ఒక్క ఉద్యోగం కూడా డిఎస్సి పోస్టులు ఇవ్వకుండా ఇవాళ 16,350 పోస్టులు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి డిఎస్సి పోస్టులు, టీచర్ పోస్టులు ఇస్తే దాని మీద ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది, ప్రభుత్వానికి పాజిటివ్గా ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేశారు కాబట్టి దాన్ని ఏదో ఒక అపోహ క్రియేట్ చేసి ఎంతో కొంతమందిని మాయ చేసి ప్రభుత్వానికి దూరం చేయాలనేది ప్రతిపక్షం చేసే ఒక ప్రధాన కుట్ర. 7 సంవత్సరాల కాలంలో వాళ్ళు 5 సంవత్సరాల పదవీ కాలంలో ఉంటే ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయడం చేత కాలేదు. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశాడు బొత్స సత్యనారాయణ. ఆయన కాలంలో ఏం చేశాడు అంటే ఒక్క పోస్ట్ కూడా లేదు. ఆయన శాఖకు సంబంధించి ఒక్క పోస్ట్ కూడా నియామకం జరగలేదు. ఇవాళ డిఎస్సి కండక్ట్ చేసే క్రమంలో 32 కేసులు డిఎస్సికి ముందుగానే, ఎగ్జామ్ ముందుగానే కోర్టులో కేసులు వేస్తే అవన్నిటికీ సమాధానం చెప్పి అలాంటి అవాంతరాలు ఎలాంటివి లేకుండా కోర్టులో కూడా ఆ కేసులన్నీ కూడా కొట్టేయబడ్డాయి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం రాగానే ఇవ్వడం జరిగింది. గట్టిగా ఒకసారి అందరూ కూడా గత ప్రభుత్వంలో కళ్ళు కాయలు కాచేలాగా నిరుద్యోగ యువత అంతా ఎదురు చూడడం జరిగింది. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఎక్కడ ఇవ్వడం లేదు, జరగలేదు. అప్పుడు గతంలో మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో గతంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు డిఎస్సిని స్టార్ట్ చేయడం, ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం 12 డిఎస్సీలు, ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని డిఎస్సీలు నిర్వహించడం జరగలేదు. నిజంగా అది మన అందరి అదృష్టం. మరలా కూడా ఇంకొక నోటిఫికేషన్ కూడా రెడీ అవుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆశాజనకంగా మంచి ప్రభుత్వాన్ని, ఇక్కడ మంచి పాలనకి మీరందరూ కూడా సాదర స్వాగతం పలుకుతారని కోరుకుంటూ, లాస్ట్ ఇయర్ 2020 డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థినండి. నేను టీజీటీ హిందీగా వర్క్ చేస్తున్నాను. నా ర్యాంకు 97. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తున్నట్లు దద్దమ్మలకి ఇచ్చారు, స్కామ్ జరిగింది, అలా ఇచ్చారు, ఇలా ఇచ్చారని చెప్తున్నారండి. అలా అదంతా అవాస్తవం అండి. మేము ఎంతో కష్టపడి రాత్రి పగలు చదువుకొని తెచ్చుకున్న జాబ్ ఇది. మా టాలెంట్ని వాళ్ళని ఎలా క్వశ్చన్ చేస్తారండి అసలు? నా ర్యాంకు 97. నేను ఓసీ కేటగిరీ. నేను అనుకున్నాను 97లో అసలు రాదు నాకు జాబ్ అని అనుకున్నాను. కానీ హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఇదంతా జరుగుతుంది. హారిజెంటల్ రిజర్వేషన్ యొక్క వాళ్ళకి అర్థం లేదు. హారిజెంటల్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది అనేది తెలియక ఎలా పడితే అలా నిందలు వేయటము, మా టాలెంట్ని క్వశ్చన్ చేయటము, మమ్మల్ని అగౌరవపరచటము, అలాంటివన్నీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో స్థానిక నరసరావుపేటలోని ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియం నందు ఎయిడ్స్ అండ్ అప్లై అండ్ సిస్ ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, డిఈఓ పి విజయరామారావు, ఏపీసీ పి శ్యాంప్రసాద్, ఐఈడి కోఆర్డినేటర్ ఆర్ సెలవరాజు, స్థానిక పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా 407 మంది సిడబ్ల్యూషన్ విద్యార్థులకు 490 ఉచిత ఉపకరణాలను ప్రభుత్వం ద్వారా అందినవి. వీటి యొక్క విలువ 34,29,000 రూపాయలు. వీటిని తల్లిదండ్రుల సమక్షంలో వేడుకగా విద్యార్థులకు అందజేశారు. సార్ వన్ మోర్ సార్. సార్ సార్ ఒకసారి సార్. సార్ ప్రశాంత్గా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. బాలబాలికల్ని ఐడెంటిఫై చేయటం, ఈరోజు 407 మందికి 490 పరికరాలు ఎయిడ్స్ అండ్ ప్లేసెస్ 32 లక్షల ఖర్చుతో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ మన భవిత సెంటర్స్లో ఉన్న పిల్లలు, వాళ్ళకి
క్యాంప్స్ పెట్టి గత 2-3 నెలల్లో వాళ్ళ ఎలిజిబిలిటీ చూసుకొని ఎవరికి ఏం పరికరాలు కావాలి చెక్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని పర్చేస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మన ఎన్జిఓస్ ద్వారా సిఎస్ఆర్ సపోర్ట్ ద్వారా కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడల్ట్స్కి కూడా కలెక్టరేట్ ద్వారా వేరే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా కూడా ఈ అప్లయన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు స్కూల్ బయట ఉండకూడదు ఆ ఉద్దేశంతో మన జిల్లాలో 28 భవితా సెంటర్స్ రన్ చేస్తున్నాం. ఈ భవితా సెంటర్స్లో ఇంతకుముందు చాలా వేకెన్సీస్ ఉండేవి. మనకి స్పెషల్ ఎడ్యుకేటర్స్, ఐఈఆర్పి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ ఉండేవాళ్ళు కాదు. అసలు నేను ఈ జిల్లాకి వచ్చినప్పుడు కూడా పోస్ట్ ఖాళీ ఉన్నాయి వాళ్ళు చెప్తే అదే 2 నెలల్లో డిఎస్సి పెట్టి మన గౌరవనీయులు మంత్రి గారు నారా లోకేష్ సార్ ఈ ఇష్యూ మీద చాలా రివ్యూ చేసుకొని పోస్ట్స్ అన్నీ ఫిల్ చేయాలి. అసలు భవితా సెంటర్ ఒక స్ట్రక్చర్ కాదు, అక్కడ ఉన్న స్పెషల్ ఎడ్యుకేటర్ ఐఈఆర్పి చాలా ముఖ్య రోల్. వాళ్ళే పిల్లల్ని చదివించేయాలి, వాళ్ళే పిల్లలకి ఎయిడ్స్ అప్లయన్సెస్ ఎలా వాడుకోవాలి చెప్పాలి. కాబట్టి ఎక్కడ కూడా ఖాళీ ఉండకూడదు చెప్పి డిఎస్సిలో ఫస్ట్ టైం ఈ పోస్ట్ అన్ని ఫిల్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మరి ముఖ్యంగా భవిత కేంద్రాలు, ఈ భవిత కేంద్రాలని గతంలో జిల్లాకి 1-2 ఉండేవి. నాకు మా చిన్నప్పటి నుంచి మాకు గుర్తు, గుంటూరు జిల్లాలో ఓన్లీ 1 బ్లైండ్ స్కూల్ అని ఒకటి ఉండేది బృందావన్ గార్డెన్స్లో. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, అంగవైకల్యం అనేది అభివృద్ధికి అడ్డు కాకూడదు, మానసిక వికాసానికి అడ్డు కాకూడదు, వాళ్ళ తెలివితేటలని సమాజంలో పాలు పంచుకునే విధంగా నేను సైతం అనే భావన వచ్చేలాగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు తీసుకొని దాంట్లో ప్రతి మండలానికి కూడా 28 మండలాలు ఉంటే 28 మండలాల్లో కూడా ప్రతి మండలంలో కూడా ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కాకుండా అక్కడ వాళ్ళందరికీ కూడా ఆయాల్ని, అంతేకాకుండా ప్రతి భవిత కేంద్రంలో ఒక 2 టీచర్స్ని టోటల్ సపోర్ట్ని ఇవ్వటమే కాకుండా దాదాపు 490 మందికి ఈ రోజున ఈ ఉపకరణాలని ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవటం. ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో విభిన్న అవసరాలు, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఇప్పుడు ఈ పదాన్ని కూడా మార్చేసాం మనం. ఒకప్పుడు డిజేబుల్డ్ అనేవాళ్ళు, ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటున్నాం. ఇంకా కొద్దిగా ముందుకు పోయి ఇప్పుడు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటున్నాం. అంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్. యూ డోంట్ మేక్ దమ్ సపరేట్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. అంటే ప్రధాన స్రవంతి నుంచి, జీవన స్రవంతి నుంచి వాళ్ళని వేరుగా చూడొద్దు. వాళ్ళు కూడా ఏబుల్డ్ పీపుల్ వల్ల తెలియగల వాళ్ళు. మనకు ప్రపంచంలో కళ్ళు లేనటువంటి వాళ్ళు చాలామంది మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంగీత కళాకారులు ఉన్నారు. వాళ్ళల్లో నాకు తెలిసి బెతోవెన్ ఒకడు. ఆయన కళ్ళు లేవు కానీ బ్రహ్మాండమైనటువంటి సంగీత కళాకారుడిగా రాణించటం జరిగింది. అప్పుడప్పుడు ఒలింపిక్ గేమ్స్ కూడా పెడతా ఉంటారు ఎవరికి, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి. చూడండి అప్పుడు ఎంతటి ప్రతిభ వాళ్ళు కనబరుస్తారో. అందుకని ఇవాళ వీళ్ళను మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాలికి వేలికి ఫిజికల్గా ఏదైనా హ్యాండిక్యాప్ ఉండొచ్చు కానీ మానసికంగా మాత్రం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు నాకు తెలుసు. ఏ కార్యక్రమాన్నైనా చక్కగా నెరవేర్చే సత్తా మా నర్సరావుపేట ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ ఎస్ఎన్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి కపిల విజయ్ కుమార్ గారికి, సుబ్రా గుప్తా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో చక్కగా నిజంగా పిల్లల్ని పోషించడం, అన్ని విధాలు వాళ్ళకి అండగా ఉండడం అనేది చాలా కష్టమైన పని. అందుకని మీ కష్టాల్లో కొంత తీర్చడానికి మరి ప్రభుత్వం తరపున ఇవాళ 36 లక్షలు ఖర్చు పెట్టి మరి వినికిడి యంత్రాలను కానీ, వీల్ చైర్స్ కానీ, సంఖలో క్రచెస్ కానీ, పోలియో లిమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి మరి పేద ప్రజలందరికీ కూడా అండగా ఉండటానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా
వైద్యపరంగా ఎన్నో కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆరోగ్యశ్రీ అమలు పరుస్తున్నాము. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆరోగ్యశ్రీ రాని వ్యక్తులకి సీఎం రిలీఫ్ ఫండ్ కుటుంబాలను ఆదుకోవడానికి ఇప్పుడే మేము 30 లక్షల రూపాయల చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఒక నర్సాబాద్ అసెంబ్లీలోనే సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపు 15 కోట్ల రూపాయలు అందజేశాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం అయితే ఒక నర్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 300 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన గుంటూరు రోడ్లోని కంపోస్ట్ యార్డును సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యార్డుకు రోజు వస్తున్న చెత్త పరిమాణం, జిందాల్ ప్లాంట్కు తరలిస్తున్న చెత్త వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. యంత్రాల ద్వారా జరుగుతున్న చెత్త వేరు చేసే సెగ్రిగేషన్ ప్రక్రియను పరిశీలించి కాంట్రాక్ట్ గడువు, పనుల ప్రగతిపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు తమ కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు మొత్తం 19,97,516 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు, వైద్య చికిత్సల కోసం అవసరమైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మరి ఆరోగ్యపరంగా పేదలను ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఎల్ఓసి పథకాలను ప్రవేశపెట్టి మన చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి కుటుంబాలకి అండగా ఉంటున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట అసెంబ్లీలో దాదాపు 30 చెక్కులు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయలని మరి పేద ప్రజలకు అందజేయడం జరిగింది. ఒక పెద్దన్నగా కుటుంబానికి మరి పేద ప్రజలందరినీ కూడా ఆర్థిక పరంగా ఆదుకోవడానికి ఏదైతే ఆరోగ్యశ్రీలో రాని కేసులన్నిటికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్న మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి మా నర్సరావుపేట అసెంబ్లీ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అరవింద్ బాబు గారి ఆశీస్సులతో మాకు సీఎం సహాయ నిధి ద్వారా మా అబ్బాయి అనారోగ్య నిమిత్తం అమౌంట్ అందింది. మాకు అరవింద్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు. నా పేరు జశ్వంత్ మణికంఠ. సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అరవింద్ బాబు గారి ఆశీస్సులతో సీఎం సహాయ నిధి మాకు అందింది 72,000. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అరవింద్ బాబు గారికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మా అమ్మగారికి ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ 52,000 శాంక్షన్ అయ్యి వచ్చింది. మా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారి చేతుల మీదకి మేము చెప్తాం. నరసరావుపేటలో వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటికి వైసీపీ నేతలు బారులు తీరారు. మాజీ ఎమ్మెల్యే బొల్లాను మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఏపీఎస్ఆర్టీసీలో నూతనంగా ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు సంస్థలకు కాకుండా ఆర్టీసీ యాజమాన్యమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేట బస్టాండ్లో ధర్నా నిర్వహించారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థ పినాకిల్ కంపెనీకి అప్పగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఇది క్రమంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే చర్యగా అభివర్ణించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో జేఏసీ నాయకులు టీవీ రెడ్డి, పిఎస్ రావు, కె చంద్రు, టి సురేష్, ఎన్కే రావు, కె రామారావు, కె చంద్రశేఖర్, బి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి కార్మికుల పరిరక్షణ, అలాగే ఆర్టీసీ పరిరక్షణ కోసం ఏదైతే జేఏసీగా ఏర్పడినాయో, అలాగే నర్సాపేట డిపోలో కూడా అన్ని యూనియన్లు కలిసి ఆర్టీసీ పరిరక్షణ కోసం జేఏసీగా ఏర్పడి ఇది చేయడం జరుగుతోంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానం అయితే కాదు. ఈ స్త్రీ శక్తి పథకం కానీ, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం మాత్రమే ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఒక బస్సు కొనే ఖర్చుతోటి సుమారుగా 3 బస్సులని కొంటే మరింత ఎక్కువ సర్వీసుని ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి వీలవుతుంది. అదేవిధంగా ఇవి తీసుకుంటున్న ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీవై కొనుగోలు చేసి ఆపరేట్ చేసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి కన్సెషన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఆర్టీసీకి రావడం జరుగుతుంది. ఈ బస్సులకు చెల్లిస్తున్నటువంటి అద్దె కూడా మిగతా ఇప్పటివరకు చెల్లిస్తున్న అద్దె బస్సులకు చెల్లించేదానికంటే కూడా అతి ఎక్కువగా ఉండి పెనుభారంగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆర్టీసీయే ఈ ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని కోరుతున్నాం. చంద్రశేఖర్, ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి, జేఏసీ కన్వీనరు. ఈరోజు ప్రధానంగా ఏదైతే రాష్ట్ర కమిటీ
రాష్ట్ర కమిటీ జేఏసీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల్ని ముందుగా జయప్రదం చేయాలని, అదేవిధంగా ఏదైతే ప్రధానంగా మా సోదరులు చెప్పినట్లుగా ఈ రోజున్న అనేక రకమైన సమస్యల కోసం మేము పోరాటానికి నడుమిగించాం. కేవలం ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే తెస్తున్నారో ఆ ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు. ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులకి 24 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ సబ్సిడీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ మా విలువైన ఆర్టీసీ ఆస్తుల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు. అలా కాకుండా మేమే నడిపినట్లయితే ఆ 24 రూపాయల సబ్సిడీ మాకే ఇచ్చినట్లయితే ఆర్టీసీల భవిష్యత్తులో ఏదైతే ప్రభుత్వాలు లేటెస్ట్గా మేము సంస్కరణలు తీసుకొస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎటువంటి ఉపాధి అవకాశాలు ఇవ్వరు. నా పేరు నాగార్జున, కార్మిక పరిషత్ పల్నాడు జిల్లా సెక్రటరీ. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ మనుగడ, కార్మికుల సంక్షేమం. కేవలం ఈ ఉద్దేశంతో ఈ ధర్నాలు చేపట్టడం జరుగుతుంది తప్ప ప్రభుత్వం మీద వ్యతిరేకత, యాజమాన్యం మీద వ్యతిరేకత అయితే కాదు. ఇప్పుడు ఏదైతే స్త్రీశక్తి అమలు చేశాక అమలు చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ 6లో భాగంగా ఆగస్టు 15 నుంచి గత సంవత్సరం ఇంప్లిమెంట్ చేసింది. అయితే ప్రయాణికుల రవాణాకి సరిపడా బస్సులు ఇక్కడ లేకపోవడం గమనార్హం. దానికి తగిన సిబ్బంది కూడా లేరు. తక్షణమే 4000 బస్సులు కొనుగోలు చేస్తే తప్ప ఇప్పుడు ఈ స్త్రీశక్తి ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాన్ని అందించలేము. అలానే ఖాళీగా ఉన్న పోస్టులు గత 2014 నుంచి ఒక పుష్కరకాలంగా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేదు. ఈ ఖాళీగా ఉన్న పోస్టులు అన్నీ కూడా ఇప్పుడున్న సిబ్బంది వాళ్ళ మీద ఒత్తిడి పడుతున్న వాళ్ళు చేయాల్సి వస్తుంది. వెంటనే 10,000 పోస్టులు రిక్రూట్ చేస్తే వర్కర్లందరూ కూడా ఒళ్ళొంచి శ్రమించి కష్టించి స్త్రీశక్తికి ప్రజలకి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఉద్యోగం చేయగలుగుతారు. ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, అదేవిధంగా టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించాలని చెప్పి పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు నర్సరావుపేట డిపోలో అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ నరసరావుపేట పేరుతో పారిశుద్ధ్యంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ పట్టణంలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎమ్మెల్యే అరవింద్ బాబు చీపురు పట్టుకొని ఎంత కష్టపడినా ఎక్కడి గొంగలే అక్కడే అన్నట్లు ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది. నరసరావుపేట మార్కెట్ సెంటర్, ఫ్లైఓవర్ పక్కన చెత్త కుప్పలు పేరుకుపోయి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. నిత్యం వేలాది మంది ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు రాకపోకలు సాగించే అత్యంత రద్దీ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మార్కెట్కు వచ్చే మహిళలు, వృద్ధులు, చిన్నారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతుండగా చెత్త కుప్పల కారణంగా దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు శుభ్రం చేస్తామని మాటలు చెబుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదు అంటూ ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు కోటప్పకొండ రోడ్డులోని నవయుగ కన్వెన్షన్ హాల్ ఎదురుగా కూడా చెత్త కుప్పలు పేరుకుపోయి పట్టణ సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తుండటంతో నరసరావుపేటలో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రతిరోజు శానిటేషన్పై అధికారులకు పలు సూచనలు చేస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని పలు వార్డుల్లో శానిటేషన్ అధ్వానంగా మారి ప్రజారోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెత్త కుప్పలను వెంటనే తొలగించి నిత్య పారిశుద్ధ చర్యలు చేపట్టాలని ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. నరసరావుపేట బరంపేట మిట్ట బజార్లో యూజీడీ మ్యాన్హోల్ క్యాప్ పగిలి ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలో పిల్లలు తిరుగుతుండడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ భవన నిర్మాణానికి వచ్చిన హెవీ లోడ్ వాహనాల రాకపోకల వల్లే మ్యాన్హోల్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వారికి నోటీసులు జారీ చేసి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నరసరావుపేట ఇස්සప్పాలెం సమీపంలోని విజయలక్ష్మి ట్రేడర్స్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో బైక్ నడుపుతున్న షేక్ మొయిద్దీన్ ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ఢీ కొట్టడంతో ఇద్దరు కిందకు పడ్డారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS ఆధ్వర్యంలో నందనం వెంకట్రావు కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. గత 23 ఏళ్లుగా నివసిస్తున్న సుమారు 300 పేద కుటుంబాలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని, కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికి కుళాయిలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందచేయగా సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఉన్నటువంటి కామ్రేడ్ నందన వెంకట్రావు కాలనీ వాసులకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలాగే కుళాయిలు, పెద్ద ట్రాన్స్ఫార్మర్, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో మన పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 23 సంవత్సరాల క్రితం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలకు చెందినటువంటి సుమారు 300 కుటుంబాల వాళ్ళు కామ్రేడ్ నందన వెంకట్రావు కాలనీలో నివాసం ఉంటా ఉన్నారు. ఈ కాలనీకి గతంలో ప్రభుత్వం కరెంట్ ఇచ్చింది, రోడ్లు వేసింది, బోర్ సౌకర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇంక ఈ కాలనీలో అనేక సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఇంకా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది, డ్రైనేజ్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇస్తామని ఆ సౌకర్యాన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ముప్పాళ్ల మండలం ఎన్ఎస్పి కాలువ సమీపంలో బైక్పై వెళ్తున్న రవికుమార్పై 2 గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. డబ్బులు డిమాండ్ చేస్తూ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాల పాలైన రవికుమార్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెగా డిఎస్సిపై అపోహలు వీడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల పిలుపు. ఎమ్మెల్యే చదలవాడ చీపురు పట్టుకున్న క్షేత్రస్థాయిలో శానిటేషన్ శూన్యం. కంపోస్ట్ యార్డును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.